వెల్కమ్ టు రాయలసీమ మీడియా. మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై నిప్పులు చెరిగిన సర్వేపల్లి జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు. నీకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, నువ్వు కేవలం మీడియా ముందు కనపడడానికే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైన బురద చల్లుతున్నావు అని ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు దుయ్యబట్టారు. రైతులకు గిట్టుబాటు ధర గురించి కానీ, రైతులకి నాణ్యమైన విత్తనాలు ఇచ్చే విషయంలో కానీ, పురుగు మందులు సబ్సిడీ ఇచ్చే విషయంలో కానీ ఏ రోజు కూడా నోరు తెరవని కాకానే నీకు రోజు ఏదో ఒక రకంగా మీడియాలో కనపడాలంటే కనపడయా. మేమే కాదనలా, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు వద్దనలా. కాకపోతే వెళ్ళినప్పుడు ఆడ వెనక ముందు చూసుకొని ఏం జరుగుతుందో తెలుసుకొని మాట్లాడు. నీకు తెలియకపోతే చెప్పనాడికి మేమన్నా నువ్వు మళ్ళీ డబుల్ పిహెచ్డీలు కూడా చేసావు బూతులు మాట్లాడడంలో. ఇంకెప్పుడయ్యా తెలుసుకునేదా? మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఆనాటి వైసీపీ ప్రభుత్వం లాగా నిరంకుశత్వ పరిపాలన కొనసాగదు. ఇక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా ప్రజానాయకులుగా, ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా మాట్లాడతారు, చర్చిస్తారు. దానిపైన ఆ శాఖల మంత్రులందరూ కూడా తెలియజేస్తారు. వాళ్ళ ద్వారా ఏదైనా నిధులు తీసుకొని వచ్చి ఆదుకునేదానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేదానికి, నియోజకవర్గాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. నీలాగా కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దోచుకును నీ చెంచాలు చూస్తే విలువైన ప్రభుత్వ భూములు ఇదే పొదలకూరు, ఇదే మనుబోలు మండలంలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను కూడా మింగేసాయి. అరగనీయకుండా మేము అడ్డుపడ్డాం కాబట్టే కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సెంటు కూడా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కాకుండా కంటికి రెప్పలా కాపాడుకొని, ఏదైతే కనుమరుగైపోతున్న చెరువులన్నింటినీ కూడా రీసర్వే చేయించి చెరువులన్నింటినీ కూడా కాపాడుకుంటాం. రాబోయే రోజులు తాగునీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకుంటాం, యువతను కాపాడుకుంటాం, రాష్ట్ర ప్రజలను కాపాడుకుంటాం. గోవర్ధన్ రెడ్డి, మీకైతే చేతగాల, మాకైతే చేతొచ్చు కాబట్టి మేము సవ్యంగా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పోలీస్ స్టేషన్ మా ఆధీనంలో పెట్టుకోకుండా పరిపాలన కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం. ఇకనైనా తెలుసుకో, బురద చల్లడం కాదు, నోరుంది కదా అని చెప్పి బూతులు మాట్లాడడం కాదు. సంస్కారవంతంగా త్రిబులెక్స్ సబ్బు వాడుకో, గుడ్డలు కూడా తెల్లంగా ఉంటాయి. అదేవిధంగా అదే సబ్బు లాంటి పేస్ట్ కూడా వాడుకో, నోరు స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంతకంటే నీకు చెప్పలేము, చెప్పినా నీకు అర్థం కాదు. నీకు మళ్ళీ ఇంకొక డిగ్రీ కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం.